మళ్ళీ ఇప్పుడు రాలేదు. భోజనం ఎట్లా పెడుతున్నారు? 2 రోజులు ఇస్తారు. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు ఎట్లా మరి అట్లా దోమలు కలుస్తాయి కదా. పోతుందా కరెంట్ ఎప్పుడన్నా? కరెంట్ పోయినప్పుడల్లా అట్లా తక్కువ పడుతుంటారు. స్టడీ అవర్లో మరి కరెంట్ పోతే ఎట్లా రాత్రి పూట పైన పడుతుంది. టాయిలెట్స్ మరి అన్ని లైట్లు అవన్నీ ఉంటాయి. టాయిలెట్స్ డోర్స్ అవన్నీ ఇప్పుడు టాయిలెట్స్ ఇదే ఫ్లోర్ ఉన్నాయి, కిందికి పోవాలి. వాటర్ రెగ్యులేట్ చేస్తారా? హెల్త్ మేడం ఉన్నారు, ఒక్కరే ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? అన్ని ఉన్నారు. యాంటీ స్నేక్ ఏమైనా ఉందా మ్యామ్ ఇప్పుడు? మన దగ్గర ఇంజెక్షన్స్ ఉంటాం సార్. ఏమైనా అంటే స్కూల్స్ సరౌండింగ్స్ లో ఇంజెక్షన్స్ పిల్లలకి మనం బాగా అంటే ఈ సరౌండింగ్ లో ఫ్రిడ్జెస్ ఉంది సార్. అంటే స్కూల్ కి ఉంది సార్, కానీ మనం పెట్టుకోవాలి. హెల్త్ సూపర్వైజర్ సెపరేట్ లేదు. నిజమా? మరి యాంటీ స్నేక్ వేనం కానీ లేకపోతే యాంటీ స్నేక్ మేడం ఇక్కడ స్టోర్ లేదు లేవా? మరి ఏమేమి ఉన్నాయి స్టోర్లో? ఉన్నాయి టాబ్లెట్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ లేదా? ఉంటుంది కానీ ఇక్కడ మీకు హెల్త్ సూపర్వైజర్ ఈ మధ్య బంద్ లేదు సార్. ఫస్ట్ నుంచి కూడా లేదు. సెకండ్ నేమ్ ఉన్నారా మీరు? ఒక్కరు? నేను ఒక్కదాన్ని. మీరు ఏమేమో నాది బిఎస్సీ నర్సింగ్. ఈ పొద్దున ఎస్ సార్, ఫిబ్రవరిలో రిక్రూట్. స్కిన్ డిసీజ్ మన దగ్గర ఆయింట్మెంట్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి సార్. అవి ప్రొవైడ్ చేస్తాము సార్. ఒకవేళ దానికి తగ్గలేదు, మన దగ్గర తగ్గలేదు అంటే ఐ ఇన్ఫార్మ్ పేరెంట్స్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఎవరికన్నా పాము కొట్టినా లేకపోతే తేలు కొట్టినా ఇప్పుడు ఎలుకలు కట్టినా ఎమర్జెన్సీగా మేము పిహెచ్సిస్ నియర్ బై ఉన్నాయి కదా సార్. మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ లో బొడ్డుపల్లి సార్, 6 కిలోమీటర్స్ సిహెచ్సి దేవరకొండ సార్. సో వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోతాం సార్. మన ఎమర్జెన్సీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటారు సార్. వెంటనే ఏదైనా వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఏం లేదు. ప్రిన్సిపల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉన్నారు సార్. ఇప్పుడు లేదు సార్, ఈరోజు సండే కదా సార్. ఇన్ఛార్జ్ ఏం సాగర్ సార్. మేడం రజితా మేడం ట్రాన్స్ఫర్ అయ్యారనగానే సార్ వచ్చి జాయిన్ అయ్యారు. ఆ రోజు మీరు వచ్చిన రోజు సార్ కోర్టు పని పైన అంటే బిల్డింగ్ ఫ్రంట్ ఇష్యూ సండే ఉండదు సార్. సార్ నల్గొండ సార్. అంటే ఇక్కడే చేయలేదు సార్, సండే కాబట్టి స్కూల్స్ లో అంటే వైస్ ప్రిన్సిపల్ లేకపోతే వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. ఇన్ఛార్జ్ అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు మనకు నేను వచ్చినాడు ఫ్యాన్ లైట్లు వీటి మెయింటెనెన్స్ కొరకు మేమంతా ఇండెంట్ పెట్టినాము. 5-6 నెలల నుంచి మాకు అమౌంట్ రాలేదు. అక్కడ నుంచి గవర్నమెంట్ ఇండియన్ పెట్రోల్ సొసైటీ నుంచి అసలు చెప్పండి. గవర్నమెంట్ నుంచి డబ్బు రాదు, ఇంకా రాలేదు. రిక్వైర్మెంట్ ఉందని ప్రిన్సిపల్ సార్ రాగానే ఫస్ట్ ఇవే మీకు అన్నింటిపైన తీసుకున్నారు సార్. కొన్ని ట్యూబ్స్ ఇంకా కొన్ని ఉంటే కొన్ని అన్ని కూడా ఫిట్ చేయించాడు. ఇంకా కొన్ని తక్కువనే ఉన్నాయి, వాటి కోసం కూడా పెట్టాను కానీ ఇంకా రాలేదు సార్. లైట్లకు ఫ్యాన్లకు పెట్టాము గవర్నమెంట్ నుంచి డబ్బు రాదు, ఇంకా రాదు. మేము పెట్టించలేకపోయాము సార్. యాక్చువల్ గా రెంట్ సార్ వచ్చిన దగ్గర నుంచి అసలు 4 hours పడలేదు సార్. ఒక్కసారి కూడా బిల్డింగ్ 4 hours అసలు పడలేదు. 4 hours పడక 1 year అవుతుంది సార్. కోర్టులో కేసు నడుస్తుంది. సో ఈ బిల్డింగ్ ఓనర్ సార్
ప్రిన్సిపల్ కి కట్ చేసి ఇటువంటి బట్టి పిల్లలు మీరు అంత బాగానే ఉన్నారు కదా ఇబ్బంది ఏం సార్ లేదు కదా? అలాగే మళ్ళీ వస్తున్నాయి ఎలుకలు మ్యాట్ ప్రొవైడ్ చేస్తాం, గ్లూ స్టిక్స్ ప్రొవైడ్ చేస్తాం సార్, బోన్స్ ప్రొవైడ్ చేస్తాం. కొన్నిటికి బయట ఒకరోజు వచ్చినాయి ఎలుకలు ఇప్పుడైతే ఏం రావట్లే కదా ఇబ్బంది ఏం లేదు కదా లోకల్ గ్రామ పంచాయతీ ధైర్యంగా ఉంటారు కదా భయం ఏం లేదు కదా సూపర్వైజర్ సార్ నేను చెప్పింది ఏం లేదు సార్, నేను జరిగింది మీకు చెప్పాను. కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి. వెయిట్ 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 సారే స్పీడ్ మూమెంట్ స్పీడ్ చేయండి స్పీడ్ మూమెంట్ ఇంకెంత